ఒకప్పుడు ఒక అందమైన కూరగాయల గ్రామం ఉండేది. ఆ గ్రామంలో క్యారెట్, టమాటా, వంకాయ, బంగాళదుంప, మిరపకాయ, ఉల్లిపాయ, గుమ్మడికాయ అందరూ ఫ్రెండ్స్గా ఉండేవి. ఒకరోజు క్యారెట్ అన్నది, మనమంతా అన్ని పండుగలు కలిసి జరుపుకుందాం. అందరూ ఆనందంగా అవును అన్నారు. సంక్రాంతి వచ్చింది. క్యారెట్లు గాలిపటాలు ఎగరేశాయి. బంగాళదుంపలు అందమైన ముగ్గును దిద్దాయి. టమాటాలు పిండి వంటలన్నీ చేశాయి. అందరూ కలిసి సంక్రాంతి పండుగని చాలా బాగా చేసుకున్నారు. శివరాత్రి రోజు అందరూ జాగారం చేసేవాళ్ళు. తెల్లవార్లు శివుడి యొక్క ఆరాధనలో మునిగి తేలేవాళ్ళు. హోలీ పండుగ రోజు కూరగాయలన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు రంగులు చల్లుతూ చాలా సంతోషంగా జరుపుకున్నాయి. శ్రీరామనవమి రోజున అన్ని కూరగాయలు కలిసి భజనలు పాడాయి. శ్రీరామనవమి రోజు బెండకాయలు వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. అందరూ రాముల వారికి వడపప్పు, పానకం సమర్పించుకున్నారు. శ్రీరామనవమి రోజున అన్ని కూరగాయలు కలిసి భజనలు పాడాయి. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. కొన్ని రోజులకి ఉగాది రానే వచ్చింది. వంకాయ పచ్చడి చేసింది. ఉల్లిపాయ పూలతో ఇల్లంతా అలంకరించింది. అందరూ కొత్త సంవత్సరాన్ని సంతోషంగా ఆహ్వానించారు. కృష్ణాష్టమి రోజున ములక్కాయలన్నీ కీర్తనలు పాడాయి. మిరపకాయలు ఆటలాడాయి. అందరు నవ్వుతూ సరదాగా గడిపారు. విమోచనా కృష్ణ జన్మమోచనా గరుడవాహనా కృష్ణ గోపికాపతే నయన మోహనా కృష్ణ. చూస్తూ చూస్తూ వినాయక చవితి కూడా వచ్చేసింది. గుమ్మడికాయ వినాయకుడు రూపం చేసి అందంగా అలంకరించింది. అందరూ మోదకాలు పెట్టి ప్రార్థించారు. దసరా రోజున అన్ని కూరగాయలు కలిసి బొమ్మల కొలువును పెట్టాయి. దసరా రోజు బొమ్మల కొలువే కాకుండా
రావణ సంహారం కూడా జరిగింది. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనులే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని దర్శనులే దీపావళి రాగానే అందరి ఇళ్ళు వెలిగిపోయినాయి. అందరు ఒకే చాట చేరి దీపాలు పెట్టారు. దీపావళి రోజు అందరూ దీపాలు పెట్టుకొని కాకరపోతులు, చిచ్చుబుడ్డులు అన్నీ కలిసి కాల్చుకున్నారు. అచ్చమైన దీపావళి ఏళ్ళు నిత్యమైన దీపావళి పండుగలతో గ్రామం అంతా ఆనందంగా మారింది.